హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ టౌన్ నుంచి ఇటు వయా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్న ఇస్తర్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపుతో ఈ బండి మరికొన్ని రోజులు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఈ బండి యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07705 07706 కాకినాడ టౌన్ ఇస్సర్ నుంచి కాకినాడ టౌన్కి ఈ బండి తన సేవల్ని అందిస్తుంది. అయితే ఇక్కడ కాకినాడ టౌన్ నుంచి ఇస్సర్కి ప్రయాణించేటప్పుడు ఈ రైలు యొక్క టైం టేబుల్ అనేది ఇక్కడ ఫిబ్రవరి 19వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి మార్చి 26 వరకు పొడిగించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇస్సర్ నుంచి కాకినాడ టౌన్కి ప్రయాణిస్తున్నప్పుడు ఈ రైలు యొక్క సర్వీస్ అనేది ఫిబ్రవరి 22వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి ఇక్కడ 29 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఈ రైలు ఎలా ప్రయాణిస్తుందంటే కాకినాడ టౌన్ ఇస్సర్ మధ్యలో ఇక్కడ మనకి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఇస్సర్ కాకినాడ టౌన్ మధ్యలో ఆదివారం రోజు ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రయాణించే మార్గం అనేది మనం చూసుకుంటే ఇక్కడ కాకినాడ టౌన్ దాటిన తర్వాత సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నల్గొండ, నడికుడి జంక్షన్, తర్వాత మిర్యాలగూడ, నల్గొండ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, మాద్కేడ్ జంక్షన్, నాందేడు, అమల్నేర్, నందూర్బాద్, ఉందా, సూరత్, గుడారా, రాట్లం, మొండాసూర్, నిమ్మచ్, చిట్రుగా, చంద్రయ, బిల్వారా, బీజానగర్, నసీరాబాద్, ఆజ్మీర్, మొహమ్మద్ గంజ్, కృష్ణగర్, పులేరా, రింగాస్, సిక్కర్, నవుల్గర్, జుంజును, చీర్వా, లాహూర్, సాద్రపూర్ మీదుగా ఈ బండి ఇటు ఇస్సర్కి చేరుకుంటుంది. ఈ స్టాప్స్ పలకడమే చాలా కష్టంగా అనిపించింది. ఇంకా ఈ రైల్లో కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, అలాగే స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి ఈ బండికి అందుబాటులో ఉంటాయి. కాకినాడ టౌన్ ఇస్సర్ రైలు పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.